అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని పాపం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నలుగురు విద్యార్థులు చనిపోయారు. మరికొందరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందట. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. పాపం ఈ నలుగురు విద్యార్థులు అనాథలు. పాపం అనాథ పిల్లలు. పాపం ఏదో ఒక అనాథాశ్రమంలో ఉంటున్నారట. ఎవరో ఇచ్చే ఫండింగ్ తోటి నడుస్తుంది. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కలుషిత ఆహారం అట. ఏవో సమోసాలు తిన్నారని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏకంగా నలుగురు చనిపోయారు. 60 మంది వరకు ఉన్నారట. మిగతా వాళ్ళ పరిస్థితి, కొందరి పరిస్థితి అయితే విషమంగానే ఉందట. పాపం ఏం కాకుండా ఉంటే సంతోషం. నలుగురు పిల్లలు చనిపోవడమే చాలా బాధాకరం. చిన్నపిల్లలండి పాపం. ఇంకెవరికి ఏం కాకుండా ఉంటే చాలా చాలా సంతోషం. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏం జరిగింది అన్ని వివరాలు తను ముఖ్యమంత్రి గారు అయితే సమర్పించమని చెప్పి అడిగారు. మరోవైపు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పర్యవేక్షణ కొరబడింది, ఇది ప్రభుత్వం పర్యవేక్షణ కొరబడింది అనే నిర్లక్ష్యానికి సాక్ష్యం ఇది. నలుగురు పిల్లోలు చనిపోవడం అత్యంత బాధాకరం. ఈ విషయం మీద ప్రభుత్వం సత్వరం స్పందించాలి. మిగిలిన పిల్లలకు మంచిగా వైద్యం అందించాలి, వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపం ఆహారం తిరిగానే చనిపోవడం అంటే, కలుషిత ఆహారం ఏం చేస్తాం. చాలా చాలా సాడ్.